సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, మనకి ఆర్ఆర్బి నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. టికెట్ కౌంటర్లో వర్క్ చేయడం అండి. టికెట్ కౌంటర్లో మనము టికెట్స్ ఇష్యూ చేసేటువంటి క్లర్క్ ఉద్యోగంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. 10th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఎలాంటి పరీక్ష అయితే వీటికి లేదు. తెలుగు వారికి మాత్రమే అండి. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. ఓన్లీ రీజనల్ వైజ్గా దీన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా, లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దామండి. వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, జాయిన్ అవ్వండి అందరూ. ఇక్కడ ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ని మనము ఫిల్ చేసి పంపవలసి ఉంటుందండి. జనరల్ పబ్లిక్ అంటే ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మనం ఇక్కడ అంటించాలండి. లేటెస్ట్ ఇది 3 months బ్యాక్ ఫోటో అయినా సరిపోతుందండి. ఓకేనా, ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మెట్రిక్స్, పాస్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్ యాజ్ పర్ ద ఆధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ నంబర్, డేట్ ఇష్యూడ్ బై ఒకవేళ ఉంటాయి. నెక్స్ట్ ఆధార్ నంబర్, పాన్ నంబర్, నెక్స్ట్ కాంట్రాక్చువల్ ఎక్స్పీరియన్స్ విత్ రైల్వేస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీరు ఎంటర్ అయితే చేయవలసి ఉంటుంది. డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సైన్ అయితే పెట్టవలసి ఉంటుంది. పెట్టిన తర్వాత మరి ఇది ఎక్కడికి పంపాలి అనే వివరాలు కూడా మనమైతే చూద్దామండి. ఇది ఇద్దరికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రైల్వేస్లో పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు, నెక్స్ట్ రిటైర్డ్ ఉద్యోగులకు, అంతేకాకుండా జనరల్ పబ్లిక్ అంటే సాధారణ పబ్లిక్ అందరూ కూడా వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది రైల్వే రిటైర్మెంట్ అయినటువంటి అభ్యర్థుల కోసము ఈ యొక్క ఫామ్ అండి. ఓకేనా, ఫ్రెష్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఇవ్వబడిన జనరల్ ఫామ్గా మనమైతే ఫిల్ చేయాలి. ఓకేనా, మరి ఇది సౌత్ సెంట్రల్ రైల్వే అండి, దక్షిణ మధ్య రైల్వే నుంచి ముఖ్యంగా విజయవాడ డివిజన్ నుంచి విడుదలైందండి. ఇక్కడ నుంచి విజయవాడ డివిజన్ నుంచి విడుదల కావడం అయితే మనము చూడవచ్చు. అడ్వర్టైజ్మెంట్ నోటీస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫెసిలిటేటర్ ఫర్ ఇష్యూ ఆఫ్ అండ్ అన్రిజర్వ్డ్ టికెట్స్. రిజర్వ్డ్ టికెట్స్ అంటే ఏంటి? ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రిజర్వ్. ఇవి అన్రిజర్వ్డ్ టికెట్స్ అంటే మనము కౌంటర్లో వెళ్ళి తీసుకోవాలి. సో ఆ యొక్క అన్రిజర్వ్డ్ టికెట్స్ ఇష్యూ చేసేటువంటి క్లర్క్, ఓకేనా, లేదా టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడము జరిగిందండి. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడ డివిజన్, విజయవాడ. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్వర్ట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ద రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ జనరల్ పబ్లిక్ ఏజ్డ్ అబోవ్ 18 years. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ 59 సంవత్సరాల వరకు అయితే అవకాశం కల్పిస్తున్నారు. ఓకేనా, మరి మన వర్క్ ఏంటి? ఏటీవీఎంలో పనిచేయడం అండి. ఓకేనా, సో అన్రిజర్వ్డ్ టికెట్స్ ఇవ్వడం కోసము. ద ఎంగేజ్మెంట్ టు వర్క్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ విల్ బీ అప్ టు 31/3/2025 అంటే ఎగ్జాక్ట్లీ 1 year గానైతే ఈ యొక్క ఉద్యోగాలకు తీసుకుంటారండి. ఇనిషియల్ అంటే ప్రారంభంలో. అండ్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ అంటే ప్రతి సంవత్సరం ఇది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుందండి. ఓకేనా, అంటే సింపుల్గా చెప్పాలంటే కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ముందుగా తీసుకుంటారు అండ్ ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ద సెలెక్టెడ్ అప్లికెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆన్ రైల్వే
by the virtue of engagement of ATVM's facilitator. No remuneration or salary wages will be paid to the railway. The selected facilitator will be allowed to retain the bonus as applicable from the time to time and ATVM's smart cards, which is 3% at present. The further details please ప్రిఫర్ పేరా నెంబర్ 3 అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే దాంట్లో మనకు అంటే శాలరీ రూపంలో కాకుండా రెమ్యునరేషన్ రూపంలో అయితే ఇస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం వచ్చేసి 59 ఖాళీలు అయితే ఉన్నాయండి. సో విజయవాడ, అనకాపల్లి, అనపర్తి, బాపట్ల, భీమవరం టౌన్, కాకినాడ టౌన్, చీరాల, కాకినాడ పోర్ట్, ఏలూరు, సో ఈ విధంగా అన్ని మొత్తము 26 స్టేషన్స్లో అయితే మొత్తం 59 ఖాళీలు అయితే ఉండడాన్ని చూడవచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మరి మన అప్లికేషన్స్ని ఎవరికి పంపాలండి? ఫిల్ చేసిన అప్లికేషన్ చూద్దాం. అప్లికేషన్ ఫర్ ATVM ఫెసిలిటేటర్ మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో దాని పేరు రాసి రైల్వే స్టేషన్ అండ్ సబ్మిటెడ్ ఇన్ సీల్డ్ కవర్ టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ ఆన్ ఆర్ బిఫోర్ 15 hours ఆన్ 15/7/2024కు ముందు అయితే మనం పంపవలసి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపండి. ఓకేనా, 15వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్స్ ఆఫీస్, నార్త్ బ్లాక్, DRM ఆఫీస్ కాంపౌండ్, సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడకైతే మనము పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. ఓకేనా, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ద applicant both a retired railway employee and a general public can apply for one station only. ఒకదానికి మాత్రమే అప్లై చేయాలి. While shortlisting candidates from a general public for engaging as a facilitator in case a retired railway employee also express their willingness ప్రిఫరెన్స్ అంటే వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. ద ఫెసిలిటేటర్ షెల్ ఇన్వెరియబుల్లీ encourage or ensure at least 10% of total passengers dealt in a day to purchase tickets through QR code mode or payment available in the ATVMs. అంటే ATM లాగా ఆటోమేటిక్గా టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయండి. టికెట్ వెండింగ్ మిషన్స్ అక్కడ నుంచి మనమైతే ప్యాసింజర్ని టికెట్స్ తీసుకునేలా మనమైతే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మనము 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చండి. అప్లికెంట్ షుడ్ నాట్ అండర్ 18 years. అప్లికెంట్ షుడ్ అట్లీస్ట్ మెట్రిక్ పాస్ అంటే 10th క్లాస్ పాస్ అయితే ఉండాలి. ఓకేనా, అదర్ కండిషన్స్ ఫర్ జనరల్ పబ్లిక్. ద అప్లికెంట్ షుడ్ బి ప్రిఫర్ టు డిపాజిట్ ఏ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ 50,000. అంటే 50,000 మనము సెక్యూరిటీ కింద అయితే పే చేయాల్సి ఉంటుందండి. కేటగిరీ 1, 2 స్టేషన్స్ అయితే 25,000 అయితే మనము సెక్యూరిటీ డిపాజిట్ కింద మనము పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనము సెలెక్ట్ అవుతే. ఓకేనా, నేచర్ ఆఫ్ జాబ్ ఫెసిలిటేటర్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. సో బోనస్ వచ్చేసి ఎవ్రీ టికెట్ మీద 3% అయితే మనకు బోనస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, అందరు కూడా గమనించాలి. ఎంగేజ్మెంట్ పీరియడ్ 1 year కోసం అయితే ఇస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ పైన మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఓకేనా, ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు, అందరూ కూడా గమనించాలి. సో ఎవ్రీ ఇయర్ ఇదైతే మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్, 50,000 రూపాయలు అయితే మనము ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయాలి. మళ్ళీ మనకు వెనక్కి ఇస్తారు, సెక్యూరిటీ డిపాజిట్ అది అంతే. ఓకేనా, సో మెయిన్ స్టేషన్స్ అయితే 50,000, సెకండరీ గ్రేడ్ 1 and 2 స్టేషన్స్ అయితే 25,000 రూపాయలు మనము సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయవలసి ఉంటుందండి. మళ్ళీ మనకైతే అవి వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.